బుద్ధ పౌర్ణమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనకు బుద్ధ పౌర్ణమి అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో ఒక గ్రేటెస్ట్ పండగగా మనం సెలబ్రేట్ చేస్తాం. ఏమిటి మరి బుద్ధ పౌర్ణమి విశిష్టత? ఎన్నో పౌర్ణములు వస్తూ ఉంటాయి గదా! ఈ బుద్ధ పౌర్ణమి విశిష్టత ఏంటి? మరి బుద్ధుల వారు అందించిన విజ్ఞానం ఏంటి? అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ఆచార్య శ్రీనివాస్ గారు. నేషనల్ వెజిటేరియన్ మూవ్‌మెంట్‌ని ప్రారంభించి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తూ త్వరలో అహింసా ధ్యాన మహాసభలు గూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సో, బుద్ధ పౌర్ణమి అంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో ఫస్ట్ అయితే నేను ధ్యానంలోకొచ్చినప్పుడు ఫస్ట్ ఈ బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్ నుండే స్టార్ట్ అయింది నా జర్నీ. ఓహో! ఎక్కడ మన పిరమిడ్ వ్యాలీ బెంగుళూరులో. కరెక్ట్. సో, మరి ఏమిటి బుద్ధ పౌర్ణమి విశిష్టత ఏమిటి? ఇందులో 2 పదాలు తీసుకున్నాం సార్. ఒకటి బుద్ధ, పౌర్ణమి. సో, పౌర్ణమి ఎప్పుడు విశిష్టతే. దేనికి ఆధ్యాత్మిక సాధకులు. ఎందుకంటే ఆ పౌర్ణమి రోజుల్లో విశేషమైన కాస్మిక్ ఎనర్జీ మన భూమి మీద సంచారం చేస్తుంది. సో, అందుకోసం ఆ పౌర్ణమి 5 రోజులు ఇంచుమించుగా. పౌర్ణమి ముందు 2 రోజులు, పౌర్ణమి తర్వాత రోజులు, పౌర్ణమి రోజు. సో, ఈ 5 రోజులు చాలా ఇంపార్టెంట్. ఇంకొంచెం తగ్గిస్తే పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు, పౌర్ణమి రోజు. ఆ 3 రోజులు సాధనకి చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత మన మానసిక వ్యవస్థ ఈ పౌర్ణమి రోజుల్లో మానసిక వ్యవస్థ మీద పౌర్ణమి శక్తి పనిచేస్తుంది. మనం చాలా సార్లు చూస్తుంటాం. విన్నాం గూడా. ఏంటి ఎవరికన్నా కొంచెం మానసిక స్థిమితం సరిగా లేని వాళ్ళు రైజ్ అవ్వడం పౌర్ణమి రోజుల్లో బాగా కొంచెం అది ఎక్కువ అవ్వడము. ఇలా చూస్తుంటాం. సో, అంటే ఆ శక్తి సంచారం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన ధ్యాన సాధకులకు ఆ శక్తి తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత పౌర్ణమి వల్ల ఈ శారీరక రుగ్మతలు ఏదైతే క్రానిక్ డిసీజెస్ ఉంటాయో వాళ్ళకి ఈ పౌర్ణమి రోజులు చాలా ఇంపార్టెంట్. ఆ రోజుల్లో ధ్యానం చేయడం వల్ల అంటే ఆ రోజుల్లో విస్తృతంగా మౌనం ఉండి, వీలైతే ఉపవాసం ఉండి, లేదా ఫ్రూటేరియన్‌గా ఉండి ఆ 3 రోజులను ఉపయోగించుకుంటే చాలా డిసీజెస్ క్లియర్ అయిన కేసులు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఓకే. రెండవ పదం బుద్ధ. హ్మ్. సో, ఆయన ద్వారా వచ్చిందే ఈ బుద్ధ పౌర్ణమి. బుద్ధ అంటే ఏంటి? ఆయన పేరు గౌతముడు. సో, గౌతముడు ఒక బుద్ధుడిగా పరిణామం చెందాడు. సో, బుద్ధుడు పేరు కాదాయనది. బుద్ధ అనేది ఆ స్థితి. సో, గౌతముడు అనే ఒక సాధారణమైన మనిషి, ఒక చక్రవర్తి బిడ్డ, లేదా ఒక చక్రవర్తి, ఒక బుద్ధుడయ్యాడు. బుద్ధుడంటే ఏంటి? తన బుద్ధిని ఎంత వికసింపజేయాలో అంత వికసింపజేసుకున్నాడు. కాబట్టి ఈ బుద్ధుడి యొక్క సందర్భంగా ఆయన ఆయన ఇదితో వచ్చింది ఈ బుద్ధ. సాధారణమైన వ్యక్తి అసాధారణంగా ఎదిగి బుద్ధిని వికసింపజేసుకున్నాడు కాబట్టి ఆ! బుద్ధుడు అయ్యాడు. బుద్ధుడయ్యాడు. హ్మ్. బుద్ధుడు కూడా కాదు. మహాబుద్ధిశాలి అని చెప్పారు పత్రిక. మహాబుద్ధిశాలి. గౌతముడు మహాబుద్ధిశాలి. అంటే ఆ మానవ చైతన్యము ఎంతవరకు అల్టిమేట్‌గా వికసించగలదో అంత వికసింపజేసుకున్న వాడే గౌతముడు. ద హైయెస్ట్ కాన్షియస్‌నెస్. ఎక్స్‌పాన్షన్ ఇంకంతే. అంతే. సో, బుద్ధుడు అందించిన ఏంటి అంటే వారి టీచింగ్స్ ఏంటివి? మీరు బాగా కనెక్ట్ అయింది వేటికి? ఇప్పుడు ఆయన పరిశోధన ఏమిటి? ఫస్ట్ ఆయన చెప్పిందేంటి? దుఃఖం అన్ని చోట్ల ఉంది. ఎంఎల్ రాము గారికి దుఃఖం ఉంది. శ్రీనివాస్‌కి దుఃఖం ఉంది. లేకపోతే అక్కడ కెమెరామాన్‌కి దుఃఖం ఉంది. ఏది సాధారణంగా ఉన్నప్పుడు. సో, దుఃఖం అన్ని చోట్ల ఉంది. ఫస్ట్ పాయింట్ ఆయన ఐడెంటిఫై చేసారు. ఎలా ఐడెంటిఫై చేసాడాయన? ఆయన చరిత్ర మనకు కొంత తెలుసు. ఏమిటి? ఆయన పుట్టినప్పుడు వాళ్ళ ఆస్థానంలో ఉన్న జ్యోతిష్యులు అయితే వీడు బుద్ధుడన్న అవుతాడు, సన్యాసన్న అవుతాడు, లేదా చక్రవర్తి అన్న అవుతాడని చెప్పారు. ఆయన ఎవరు? చక్రవర్తి బిడ్డ. చక్రవర్తి అవ్వాలి. సన్యాసి అవ్వడానికి కుదరదు. ఒప్పుకోడు ఆళ్ళ తండ్రి గారు. సో, సన్యాసి అవ్వకూడదు. చక్రవర్తే అవ్వాలి అని ఆ రకంగా ఆయన పెంచాడు చిన్నప్పటి నుంచి. హ్మ్. అంటే ఎంత కేర్ తీసుకొని పెంచాడంటే ఆయన కోసం ఒక ప్యాలెస్ సృష్టించి అంటే సన్యాసి అవ్వడానికి అవకాశం ఏంటి? ఎక్కడైనా వైరాగ్యం వస్తే సన్యాసి అయిపోతాడు కదా! అని ఆయనకు ఆ వైరాగ్య భావనలు రాకుండా అలాంటి పరిస్థితులు కనపడకుండా ఆయన పెంచాడు. ఉదాహరణకి ఆయన ప్యాలెస్‌లో ఒక పువ్వు వాడిపోయిందనుకోండి. ఆయన కంట పడకూడదు ఆ పువ్వు వాడిపోయిన పువ్వు. అక్కడ పనిచేసే ఆ పరిచారకులు ఎవరైనా కూడా ఒక వెంట్రుక తెల్లబడిందనుకోండి వాళ్ళ అక్కడ ఉండకూడదింక వాళ్ళు. అంటే అడుగుతాడని. ఆ పువ్వు వాడిపోవడం అంటే ఏమిటి అని మొదలెట్టి మళ్ళీ ఎక్కడికి పోతాడు వీడని. లేపోతే ఆ తెల్ల వెంట్రుక ఎందుకొచ్చింది అనేది స్టార్ట్ చేసి వైరాగ్య భావనలు మొదలయ్యి, మళ్ళీ ఈడు సన్యాసి అయిపోతాడని ఆ భయంతోటి ఆ తండ్రి గారు ఆయన్ని అలా పెంచాడు. కానీ సత్యం ఆపగలరా?
సత్యం ఆపలేరు. ఆ! ఏది భయపడతామో అదే జరుగుతది. ఎంత అణిచిపెట్టబడుతుందో అది అంత ఉధృతంగా బయటికొస్తది. బయటకొస్తుంది. కాబట్టి అదే జరిగింది. హ్మ్. ఒకానొక రోజు ఈయన బయటికి రావాల్సొచ్చింది. బయటికి బయలుదేరారు. రధికుడిని తీసుకొని. బయలుదేరితే ఏమైంది? మొట్టమొదట ఒక రోగిష్టి కనపడ్డాడు. తెలీదు బుద్ధుడికి. అదేమిటి అన్నాడు. ఆయన రథం నడిపాయని చెప్తున్నాడు. దాన్ని రోగం అంటారు. రోగం అంటే ఏమిటి? మనం ఆత్మ పదార్థాలు. ఎన్నో జన్మలు తీసుకున్నాం మనం. ఆ జన్మల్లో ఎన్నో కర్మలు చేస్తాం. అందులో కొన్ని వెధవ కర్మలు చేస్తాం. కొన్ని మంచి కర్మలు చేస్తాం. ఆ వెధవ కర్మలే రోగాలుగా తర్వాత జీవితాల్లో వస్తాయి అని చెప్పాడు. అవునా! నాకు కూడా రోగం వస్తుందా? నీకు కూడా వెధవ కర్మ పుట్టే నీకు కూడా రోగం వస్తుంది. ఓహో! కొంచెం ముందుకెళ్ళు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడేం కనపడింది? ఒక వృద్ధుడు కనపడ్డాడు. అదేమిటి అన్నాడు. తెలీదు ఈయనకి వృద్ధుడంటే ఏమిటో. చర్మం ముడతలు పడిపోయి ఉన్నాడాయన. తెల్లబడిపోయి జుట్టంతా. ఏమిటని అడిగితే దాన్ని వృద్ధాప్యం అంటారు. ఇందాక చెప్పాను కదా! జన్మలుంటాయని. ఈ జన్మలో ఈ శరీరము కొంతవరకు ఉంటుంది. చివ అవసాన దశకు చేరుకుంటుంది ఈ శరీరము. అంటే చర్మం ముడతలు పడతది, పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు సరిగ్గా కనపడవు, జుట్టంతా నెరిసిపోతుంది. దీన్ని వృద్ధాప్యం అంటారు బాబు అని చెప్తాడు. అవునా! నేను కూడా వృద్ధుడిని అవుతాను. ఖచ్చితంగా అవుతావు. ఓకే. ముందుకు పోదాం పద. కొంచెం ముందుకెళ్తే ఒక డెడ్ బాడీ కనిపించింది. అది ఏమిటి అన్నాడు. ఇందాక చెప్పాను కదా! మనం శరీరం కాదు మనం ఆత్మలము. ఈ ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటుంది అన్నాం గదా! సో, ఆ జన్మ ముగించినప్పుడు ఆ శరీరం అవసాన దశకు వెళ్ళి, ఆ శరీరాన్ని విడిచిపెట్టే ఒక రోజొస్తుంది. ఆ శరీరాన్ని విడిచిపెట్టి మనం బయటికెళ్ళిపోతాము. దాన్ని శవం అంటాము. అండ్ నేను కూడా చస్తానా? ఆ! నీ బాబు కూడా చస్తాడని చెప్పి. సో, అప్పుడు కొంచెం ముందుకెళ్తే ఒక యోగీశ్వరుడు కనపడ్డాడు. సన్యాసి అనుకుందాం మన సామాజిక భాషలో. ఆయన సంతోషంగా ఉన్నాడు. అది ఐడెంటిఫై చేసాడు బుద్ధుడు ఈయన ఎట్లా సంతోషంగా ఉన్నాడు. నాకు ఐ వాంట్ దట్ హ్యాపీనెస్ అని ఆయన ఇంకా ముందుకెళ్దామని అడిగాడట రతికుడు. ఇంకేముంది ఎళ్ళడానికి. పోదాం పద వెనక్కన్నాడు. అయిపోయింది చూడాల్సిందని. పోదాం పద అని అక్కడి నుంచి ఆయన ఆ సత్య శోధన మొదలైంది. సో, మొదలయ్యి అప్పుడు ఆయన ఐడెంటిఫై చేశాడు. దుఃఖం అంతటా ఉంది. రోగం దుఃఖము, ముసలితనం దుఃఖము, లేతే చావు దుఃఖము, పక్కవాడు పోతే దుఃఖము. సో, అన్ని చోట్ల దుఃఖం ఉంది. సో, ఆ దుఃఖానికి మూలం ఏమిటని ఆయన పరిశోధన మొదలుపెట్టి ఆయన పరిశోధనలో చివరిగా 5, 6 సంవత్సరాలు ఆయన ఎవడు ఏం చెప్తే అది చేసుకుంటా పోయి, చివరికి ఇవేమీ కాదని ఆయనకి స్వతహాగా ఆయన ద్వారా ఆయనకి అందిందే ఈ ఆనాపానసతి ధ్యానం. సో, ఆయన ఆ ధ్యాన సాధనతో గౌతముడు బుద్ధుడిగా పరిణామం చెంది అప్పుడు ఆయన పరిశోధనంతా ప్రపంచానికి అందించారు. ఆ పరిశోధనలో మొట్టమొదటొచ్చింది దుఃఖం సర్వత్రా ఉంది. రెండో పాయింట్ దుఃఖం ఎందుకొస్తుంది? తృష్ణ వల్లొస్తుంది. తృష్ణ అంటే ఏమిటి? మితిమీరిన కోరిక. కోరిక. కోరిక కాదు. మితిమీరిన మితిమీరిన కోరిక. కోరిక. హ్మ్. సో, మోహం. సో, ఆ మోహంలోంచి దుఃఖమొస్తుంది. మోహం ఎందుకొస్తుంది? అవిద్య వల్లొస్తుంది. అవిద్య ఎలా పోతుంది? అష్టాంగ యోగంతో పోతుంది. అని ఆయన బుద్ధుని అష్టాంగ యోగాన్ని అందించారు. అది సార్ దీని వెనకాల ఉపోద్ఘాతం. సో, ఇవన్నీ పౌర్ణమి రోజు జరిగాయి గాబట్టి మనకు బుద్ధ పౌర్ణమి యెస్. అనేది వచ్చిందంటారు. వచ్చింది. అంటే ఆయన పుట్టింది పౌర్ణమి, ఆయన ఎన్‌లైటన్ అయింది పౌర్ణమి అని చెప్తారు. హ్మ్. ఆ చారిత్రకంగా నాకు తెలీదు. యెస్. ఆ రోజే జరిగాయి గాబట్టి దాన్ని బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటున్నాము. యెస్. వారిని ఆ రోజు గుర్తు తెచ్చుకుంటాం, సాధనలు జేస్తాం. అంతే. రైట్. హ్మ్. సో, వారు ఇచ్చిన అంటే ఇప్పుడు వారి నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి బుద్ధ పౌర్ణమి రోజున? పత్రి సార్ ఏం చెప్పారంటే, బుద్ధి అంటే కామన్ సెన్స్ అని చెప్పారు. మనం కామన్ సెన్స్ నేర్చుకోవాలి. తర్వాత పత్రి సార్ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ప్రపంచమంతా ధ్యానం ఉందయ్యా! అన్ని సంస్థల్లోనూ ధ్యానం ఉంది. అన్ని సంస్థల్లోనూ స్వాధ్యాయం ఉంది. ప్రపంచం అంతా శాకాహారం ఉంది అన్ని చోట్ల. కోకొల్లలుగా ఆధ్యాత్మిక పుస్తకాలున్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేదక్కడ అంటే కామన్ సెన్స్ లేదని చెప్పి. అందుకు నేను పీఎస్ఎస్ఎం మొదలుపెట్టాను. హ్మ్. హ్మ్. నేను కామన్ సెన్స్‌లో మాస్టర్‌నని చెప్పాను. కాబట్టి బుద్ధి అంటే కామన్ సెన్స్. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలో తెలిసి ఉండడం. ఏది మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఏది చేయాలి? ఏది చేయకూడదు? అన్నీ కామన్ సెన్స్. ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఒక హోటల్‌కి పోతాం రెస్టారెంట్‌కి. అక్కడ ఒక వాష్ బేసిన్ ఉంటుంది. ట్యాపు మొత్తం తిప్పేస్తారు. కొంచెం తిప్పుకోవాలి. తర్వాత ఆ చేతులు కడుగుతాము. వాడు ఎలా తోముతాడంటే ఆ చేతుల్ని బట్టలు ఉతికినట్టు తుమ్ముతాడు. ఇంటి దగ్గర. హ్మ్. ఆ! బయటకొచ్చారు వేళ్ళు కడుక్కోవాలి. చేతులు మొత్తం కడుక్కొని దానికంతా పూసి, మళ్ళీ ఆడేం చేస్తాడు ఆ చేతుల్ని ఇలా విదుపుతాడు. ఆ వెనకాల కూర్చున్న వాళ్ళ ప్లేట్‌లో పడుతుంది.
సో ఇట్లాంటి బుద్ధి లేని చేష్టలు అంటే దీనికి మూలం ఏమిటంటే స్పృహ లేకపోవడం. హ్మ్. ఆ! ఇలా ఎన్నో ఉన్నాయి. కోకొల్లలుగా ఉన్నాయి. సభలో ఉన్నప్పుడు కామన్ సెన్స్. ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు ఆ పక్కన కూర్చున్న వాళ్ళు వాళ్ళతో వాళ్ళు డిస్టర్బ్ అయ్యేలా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కొంచెం మాట్లాడుకోవచ్చు. కానీ ఈ మాట్లాడేవాడు డిస్టర్బ్ చేయకూడదు. హ్మ్. తర్వాత మైక్ తీసుకొని అక్కడ 10 మంది కూర్చుంటారు. ఎం.ఎల్. రాము గారికి కృతజ్ఞతలు, లేకపోతే ఇంకొక కృతజ్ఞతలు, వీళ్ళ కృతజ్ఞతలు దానికే 10 నిమిషాలు పోతుంది. ఇవన్నీ బుద్ధి లేని విషయాలన్నమాట. హ్మ్. హ్మ్. కాబట్టి బుద్ధుళ్ళుగా మనం అవ్వాలంటే ఫస్టు ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన మన బుద్ధిని పరిపక్వ స్థితికి సహజంగా తీసుకెళ్తుంది. తర్వాత సాటి బుద్ధుళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. తినడం ఎట్లాగా? వడ్డించడం ఎలాగా? మనం వడ్డన చూస్తుంటాం. ఇట్లా తీసి మొత్తం పెడతాం. కొంచెం పెట్టుకోవాలి. తిన్న తర్వాత మళ్ళీ వస్తాడాయన. ఆ ప్లేట్‌లో ఏం మిగలకూడదు తిన్న తర్వాత. అంటే వడ్డించేవాడికి బలవంతం చేయకూడదనే బుద్ధుండాలి. తినేవాడికి మొహమాట పడకూడదనే బుద్ధుండాలి. హ్మ్. సో, ఇలాంటి విషయాలన్నీ పత్రి సార్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో, బుద్ధి అంటే కామన్ సెన్స్. కామన్ సెన్స్. ఇంకో బ్యూటిఫుల్ పాయింట్ చెప్తా. హ్మ్. ఒకసారి పత్రి సార్‌ని కలిసాను నేను. మా ఊర్లో ఉన్నప్పుడు అక్కడ దగ్గరలోకొచ్చాను. ఆయన కలవగానే ఏమంటారు? "ఏమయ్యా విశేషాలు" అంటారు. అనగానే నేనేమన్నాను? "చెప్పాలి సార్" అన్నా. అదే అంటాం గదా! అదే అంతేగా అలవాటు గదా! మన చెప్పండి. సమాజంలో. ఆ! బుద్ధి లేదు మనకి. చెప్పాలి అంటాం. అప్పుడు వెంటనే ఒక్క క్షణం ఆయన ఆగి, "ఎవరు అడిగారు నిన్ను" అన్నారు. "మీరు అడిగారు సార్." "ఎవరు చెప్పాలి?" అప్పుడు నేను "అంతా బావుంది సార్" అన్నా. ఈ కోత ముందు కుయ్యాలిరా. ప్రశ్నకు ప్రశ్న సమాధానం గాదుగా. ఎలా ఏంటి సంగతులు అంటే ప్రశ్న. ప్రశ్న. చెప్పాలి చెప్పాలి అంటే సార్ మళ్ళీ అంటే ఇంకో మళ్ళీ ప్రశ్న అవుతుందది. సో, ఓకే. ఇలాగ ఆ స్పృహలోంచి వస్తాయన్నమాట ఇవన్నీ. అంటే రొటీన్‌గా మనం ప్రోగ్రామ్ జేయబడి ఉన్నాం. ఆ స్పృహే లేదసలు. అది. ఆ! ఓకే. స్పృహే లేదు. రైట్. 10 నిమిషాలు టైమ్ ఇస్తే అరగంట సేపు మాట్లాడతారు. హ్మ్. అక్కడ ఏం సబ్జెక్ట్ ఉందో అది గాకుండా అన్నీ మాట్లాడతారు. పత్రి సార్ రైట్ స్పిరిచువాలిటీ అని బోధించారు ఆయన జీవితం అంతా. మళ్ళీ ఆయన దేవుడిగా మనం భక్తులుగా తయారు చేయడానికి చూస్తున్నాం. ఇవన్నీ బుద్ధి లేనియి. హ్మ్. యూ ఆర్ గాడ్ అని చెప్పిన తర్వాత అక్కడితో క్లోజ్. ఏం యెస్. సార్? అంతేగా. హ్మ్. వి ఆర్ ఆల్ గాడ్స్ అన్నారు. ఆ స్టేట్మెంట్‌తో క్లోజ్. దట్ ఈస్ రైట్ స్పిరిచువాలిటీ. మళ్ళీ 'జై బోలో పత్రి మహారాజ్' గారిని అరిస్తే వాడికి బుద్ధి లేనట్టు. అరవాలి ఎప్పుడు సందర్భం వస్తుంది. ఆయన పుట్టినరోజుకో, లేకపోతే హ్మ్. ఎక్కడన్నా ఆయన ప్రత్యేకతగా మనం చెప్పాల్సిన ఒక సందర్భం వచ్చినప్పుడు అప్పుడు చెప్పకపోతే మళ్ళీ బుద్ధి లేనితనం. సో, ఎప్పుడు ఎక్కడ ఏం జెప్పాలో అదే చెప్పాలి. అది చెప్ప అసందర్భంగా మాట్లాడడం, అసందర్భంగా చెప్పడం, అసందర్భంగా ఒక పని జేయడం అనేది కామన్ సెన్స్ లేదు అంటే బుద్ధి లేదు అని అర్థం. కరెక్ట్. సో, దీనికి బేస్ ఏంటి? ఆ బుద్ధిని పెంచుకోవడానికి, ఆ కామన్ సెన్స్ పెంచుకోవడానికి? మళ్ళీ మనకు ఆవు కథ. ఒకటి ధ్యానము. రెండోది ఆ బుద్ధుళ్ళు ఎలా పత్రి సార్ భోజనం ఎలా చేశారో నేను గమనించేవాడిని. హ్మ్. ఆయన ఎట్లా వడ్డన చేసేవారో గమనించేవాడిని. ఆయన ఎవరితో ఎంతవరకు మాట్లాడేవారో గమనించేవాడిని. ఎవరిని ఎలా కరెక్షన్ చేసేవారో గమనించేవాడిని. సో, దాన్ని ఒక్కసారి మనం వెంటనే నేర్చుకోవాలి. ఉదాహరణకి 'తాజ్‌మహల్' హోటల్‌లో చెప్పారు ఒకరోజు. స్పీచ్ ఎలా ఇవ్వాలి? నా పేరుతో మొదలుపెట్టాలి. మళ్ళీ చివర్లో లాస్ట్‌లో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలను కూడా అనకూడదని చెప్పారు. ఆ థాంక్ రోజు యూతో నుంచి క్లోజ్. థాంక్ అందరికి యూతో థాంక్ క్లోజ్. యూ. థాంక్ యూ అంతే. ఆ! సో, ఇలాంటివన్నీ నేను నేర్చుకున్నాను. హ్మ్. గురుదక్షిణ పదం అసలు లేదని చెప్పాడు. మళ్ళీ మన వాళ్ళు గురుదక్షిణ అని మాట్లాడుతుంటారు. ఇవన్నీ రాంగ్ వర్డ్స్. మనది వాక్‌క్షేత్రం మనది. వాక్‌క్షేత్ర మూవ్‌మెంట్ మనది. సరి అయిన వాక్‌క్షేత్ర మూవ్‌మెంట్. ప్రతిసారి ఆయన జీవితాంతం పనిచేసింది కామన్ సెన్స్ మీద, వాక్‌క్షేత్రం మీద. మనల్ని కరెక్షన్ జేసింది గూడా అక్కడే. అక్కడే కరెక్షన్. ఎవ్వరు ఏం జేసినా పట్టించుకోలే. యెస్. ఒక్క మాట తేడా వస్తే అప్పుడు అప్పుడు కరెక్షన్ జేస్తారు. పట్టుకునేవారు దాన్ని. ఇప్పుడు మరి పత్రిజీ మనందరము మైత్రేయ బుద్ధులం. మనది మైత్రేయ బుద్ధుల మూవ్‌మెంట్ అంటారు గదా! బుద్ధుడు గూడా మళ్ళీ నేను 2500 సంవత్సరాల తర్వాత మైత్రేయ బుద్ధుడుగా వస్తా అన్నారు. దాని గురించి చెప్పండి. బుద్ధుడు అనేది ఒక స్థితి సార్. బుద్ధుడు అంటే అదే సోల్ మళ్ళీ పుడతదని కాదు. యెస్. ఆ స్థితికి ఎవరైనా ఎదగొచ్చని. ఇప్పుడు యేసు ప్రభు నేను మళ్ళీ పుడతానన్నాడు. హ్మ్. షిరిడి సాయి నేను మళ్ళీ పుడతానన్నాడు. అందరూ పుడతానన్నారు. భగవద్గీతలో ఏం చెప్పాడు? నన్ను నేను స్మృజామ్యహం అని చెప్పాడు. హ్మ్. తనను తాను మళ్ళీ పుట్టించుకుంటుంది చైతన్యం. యెస్. ఆ స్థితి గురించి చెప్పబడింది. సో, మైత్రేయ బుద్ధులు అంటే ఏంటి? మిత్రత్వంతో ఉండడం అనేది మైత్రి బుద్ధుడు. స్పెషాలిటీస్ లేవిక్కడ. 'ఎం.ఎల్. రామ్' గారు ఏమిటో, శ్రీనివాస్ అదే. శ్రీనివాస్ ఏమిటో, 'ఎం.ఎల్. రామ్' గారు అదే. సో, ఆ మైత్రిని మనం ఇప్పుడు మొన్న నేను ఫేస్‌బుక్‌లో ఒక ఫోటో చూసాను. నరేంద్ర మోడీ గారిది. ఆయన ఏం పెట్టి చిన్న పిల్లాడు. నేను నా యువ మిత్రుడిని కలిసానని పెట్టాడు. చిన్న పిల్లాడితో ఫోటో. ఏం హ్మ్. పదం వాడాడాయన? యువ మిత్రుడిని అన్నాడు. ఓహ్! హ్మ్. చూడండి. హ్మ్. ఎంత బుద్ధిశాలితో ఆహ్, వచ్చిన మాటలు చూడండి.
ఆ స్థితి మైత్రేయ బుద్ధ అంటే యెస్. ఆ స్థితి. ఫ్రెండ్‌షిప్ విత్ ఎవరీవన్. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్. హ్మ్. ఫ్రెండ్‌షిప్ అనేది ఎందుకు బ్యూటీ అంటే ఫ్రెండ్‌షిప్‌లో అటాచ్‌మెంట్స్ ఉండవు. డిటాచ్‌మెంట్స్. అటాచ్‌మెంట్‌లో డిటాచ్‌మెంట్ మెయింటైన్ చేయొచ్చు ఫ్రెండ్‌షిప్. ఇప్పుడు మా తల్లి గారు నేను తల్లి అనుకున్నాననుకోండి. అప్పుడు ఆవిడతో అటాచ్‌మెంట్ ఏర్పడుతది. నాకు దుఃఖంకి దారి తీస్తది. కానీ మా తల్లి గారిని నేను మిత్రురాలు అనుకున్నాననుకోండి. అప్పుడు అంతే ఎంతవరకు ఉండాలో అంత ఉంటాం. ఏం అంతే. చెప్పాలో చెప్తాం వెళ్ళిపోతాం. అంతే. ఇప్పుడు ఎంఎల్ రాము గారు పోతారు రేపు ఎల్లుండో. హ్మ్. పోయినప్పుడు నేను జీవితాంతం ఏడుస్తూ కూర్చోను గదా! హ్మ్. అదే ఎంఎల్ రామ్ నా కొడుకు అనుకున్నాననుకోండి. ఎంఎల్ రామ్ నా తండ్రి అనుకున్నాననుకోండి. ఆ దుఃఖంలో మునిగిపోతున్నాం మనం. మైత్రి అంటే దుఃఖాన్ని లేకుండా ఉండడం. తర్వాత పైలోకాల్లో ఏముందో కింద అది చూడగలగాలి. పైలోకాలు ఏముంది? పైలోకాలు బంధాలు లేవు. పైలోకంలో మిత్రత్వం ఉంది. సో, దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. పైనేముందో కింద అదే ఉంది. కిందేముందో పైన అదే ఉంది. ఒక సూత్రం ఉంది మనకి. ఇంగ్లీష్‌లో చెప్తారు. యాజ్ అబోవ్ సో బిలో, సో అబోవ్ యాజ్ బిలో, హ్మ్. యాజ్ అబోవ్ అని. సో బిలో, యాజ్ అబోవ్. శరీరం లేదంతే మిగిలిందంతా ఉంది అక్కడ. ఇక్కడ శరీరం ఎక్స్‌ట్రా ఉందంతే. అంతే. ఇప్పుడు మీరు ఏ మానసిక స్థితిలో ఉండి మీరు ఈ క్షణం శరీరాన్ని వదిలిపెట్టేసారనుకోండి. అదే మానసిక స్థితి, అదే ఎమ్మల్ రామ్ అక్కడ ఉంటారంతే. శరీరం లేదు. అది అక్కడే ఉంటుంది. సో, మైత్రి అంటే ఏ బంధం లేకుండా ఉండడం. దుఃఖం లేకుండా ఉండడం. అంతే. బంధము ఈజ్ ఈక్వల్ టు దుఃఖం దుఃఖం. అయిపోతుంది. మరి బ్రహ్మజ్ఞానం వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలో కూడా చెప్పారు గదా! బ్రహ్మజ్ఞానం వచ్చిన వాళ్ళు హ్మ్. ఉండడమే ఇది సార్. హ్మ్. మిత్రత్వంతో ఉండడమే. యెస్. స్పృహలో ఉంటాడు బ్రహ్మజ్ఞానం వచ్చినవాడు. ఓకే. ప్రతి కదలిక. బుద్ధుడి గురించి ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ. ఒకసారి బుద్ధుడు ఆయన శిష్యులతో నడుచుకుంటూ పోతున్నారంట. పోతుంటే అక్కడ ఒక చిన్న కీటకం పడింది. ఆయన ఏం చేశాడు? ఇలా దులిపేసాడు దాన్ని. 2 అడుగులేసాక ఒక క్షణం ఆగి, ఎక్కడైతే అది పడిందో మళ్ళీ చేత్తో ఇలా అనుకున్నాడు. పక్కనున్న శిష్యులు అడిగారు. "అది పడింది గదా! దాన్ని దులిపేసావు గదా! మళ్ళీ మీరు ఇంకొకసారి ఎందుకు అలా అన్నారు? అక్కడేమీ లేకపోయినా" అని అడిగారు. అడిగితే నేను మొదటిసారి స్పృహలో చేయలేదు. ఇప్పుడు స్పృహలో ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పాను. ఓహ్! దీన్ని పత్రిసారు క్షణ క్షణ జాగృత అని ఒక కాన్సెప్ట్ చెప్పారు తులసీదళంలో. అంటే క్షణ జ్ఞానోదయం పొందిన తర్వాత మళ్ళీ ఆ మనిషి ఏం ప్రాక్టీస్ చేస్తాడని. ఆ క్షణ క్షణ జాగ్రత్తని బుద్ధుడు కాకముందు ఏది చేశాడో, బుద్ధుడైన తర్వాత కూడా అదే చేస్తాడు. కానీ క్షణ స్పృహతో క్షణ చేస్తాడు. ఆ! క్షణ క్షణం జాగృతతో, జాగృతతో ఉంటాడు. స్పృహతో ఉంటారు. స్పృహతో. బుద్ధి యాడ్ అవుతుందక్కడ. అప్పుడు దాకా బుద్ధి లేదు. బుద్ధి ఒక పక్కనుంది. శరీరం ఒక పక్కనుంది. ఆ శరీరానికి బుద్ధి యాడ్ అవుతుంది. బుద్ధితో జీవించడమే బుద్ధుడు. బుద్ధుడు జీవించే విధానం మైత్రి. అంతే. బుద్ధొచ్చిన తర్వాత, బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత. వచ్చిన తర్వాత. సో, మైత్రి, కరుణ వీటి గురించి కూడా చెప్తారుగా? యెస్. దాన్ని బ్రహ్మ విహారాలని జెప్పారు. హ్మ్. బ్రహ్మ విహారాలంటే ఏంటి? బ్రహ్మ అంటే మనమే. బ్రహ్మజ్ఞానం వచ్చిన వాళ్ళు. బ్రహ్మ అంటే చైతన్యం. చైతన్యం. హ్మ్. ఓకే. మనమంతా చైతన్య పుంజాలం. సో, ఈ చైతన్య పుంజాలం బ్రహ్మము ఎలా సంచరించాలి ఈ భూమి మీద? ఓన్లీ ఇక్కడి వరకే చెప్పారు. సో, ఈ భూమండలం మీద ఒక బ్రహ్మ ఎలా సంచరించాలి? దాన్ని ఎలా విహరించాలి? దాన్ని బ్రహ్మ విహారం. 4 పాయింట్స్ చెప్పారు. మైత్రి, కరుణ, కొంచెం ముదితము, ఉపేక్ష. ఉపేక్ష. మైత్రి అంటే ఏంటి? మన చుట్టూ ఎప్పుడు 2 రకాల మనుషులుంటారు. మనకన్నా బాగున్నవాళ్ళు ఏది భౌతికంగా, మనకన్నా బాలేని వాళ్ళు. సో, మనకన్నా బాగున్న వాళ్ళ పట్ల మనము ఏం చేస్తామంటే ఏడుస్తుంటాం. అసూయతో ఉంటాం. ఉదాహరణకి నాకు బైకుంది. పక్కింట్లో వాడికి కారుందనుకోండి. వీడు ఏడుస్తుంటాడు ఆడి కారుకి పడి. అలా కాకుండా వాడితో మిత్రత్వం చేయాలి. అప్పుడేమవుతుంది ఆ మిత్ర లాభం దొరుకుతుంది. తర్వాత తనకన్నా తక్కువ ఉన్న వాడి పట్ల ఏం చేస్తాడు వీడు? చులకనగా చూడడం, అహంకారంతో ఉండి చులకనగా చూస్తాడు. సో, తనకన్నా తక్కువ ఉన్న వాడి పట్ల కరుణతో ఉండాలి. తనకన్నా ఎక్కువగా ఉన్న వాడి పట్ల మైత్రితో మైత్రితో ఉండాలి. ఉండాలి. ఇది ఓహ్! భౌతిక చక్కటి సూత్రం. మీరు పీఎంసీలో యాంకర్‌గా ఉన్నారు. నేనేమో ఏదో బయట వేరే పనులు చేసుకుంటున్నాను. నేను మీతో మీరు నాకన్నా మంచి స్థితిలో ఉన్నారనుకోండి. ఈ ఒక ఛానెల్‌లో యాంకర్‌గా ఉన్నారనుకోండి. నేను మీతో ఫ్రెండ్‌షిప్ చేస్తే నాకు ఈరోజు ఇంటర్వ్యూ వస్తుంది. యెస్. నేను మీతో పుల్ల పెట్టుకుంటూ తిరిగాననుకోండి. ఆ! అప్పుడేమవుద్ది? ఆ మిత్ర లాభాన్ని మనం కోల్పోతాం. యెస్. కాబట్టి ఈ అసూయని మిత్రత్వం వైపు టర్న్ చేయాలి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. తర్వాత ఈ అహంకారాన్ని కరుణ కరుణ వైపు వైపు తీసుకురావాలి. హ్మ్. ఇది బ్రహ్మ విహారాల్లో మొదటి విభాగం. రెండో విభాగం ఏంటి? ఆధ్యాత్మికంగా ఎలా ఉంది? మనకన్నా జ్ఞానం ఉన్నవాళ్ళుంటారు. ఆధ్యాత్మికంగా మనకన్నా తక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు తక్కువ ఉంటారు. జ్ఞానం ఉన్నవాళ్ళు. వీళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి? నాకు నా జీవితంలో నేను అసూయ పడింది ఎవరంటే పత్రి గారిని చూసినప్పుడే. హ్మ్. ఎప్పుడు ఆయన కలిసినా గూడా నాకు అసూయ వచ్చేసేది. హ్మ్. ఎందుకొచ్చేది? ఆయన దగ్గర జ్ఞానం ఉంది అంత జ్ఞానం. నేనేం చేసేవాడిని అప్పుడు? నా అసూయని పక్కన పెట్టి, నేను ముదితంతో ఉండి ఆయన దగ్గర అన్నీ నేర్చుకున్నా. అలా అసూయ పెట్టి దూరంగా పోయామనుకోండి ఏమవుతుంది?
అంతే ఇంకా కోల్పోయినట్టే కదా! పోగొట్టుకున్నట్టు. వాకింగ్ గురువు మళ్ళీ మళ్ళీ రారుగా రారు భూమి గదా! మీదకి. సో, అది మనం కోల్పోతాం. ఓకే. శ్రీనివాస్ దగ్గర నీకన్నా ఎక్కువ జ్ఞానం ఉందని నువ్వు గ్రహించితే, అప్పుడు శ్రీనివాస్‌తో ఉండి నువ్వు ఆ ముదితంతో ఉండి నేర్చుకో. హ్మ్. తర్వాత మనకన్నా తక్కువ జ్ఞాన స్థాయిలో ఉన్నవాళ్ళుంటారు. వీళ్ళతో భౌతికంగా దూరం పెట్టకూడదు. ఆధ్యాత్మికంగా దూరం పెట్టాలి. ఏమవుతుంది కలిసి తిరిగితే వాడు ఆ జ్ఞానం లేమంతా నీకు అంటుకుంటుంది మళ్ళీ. ఉపేక్ష అంటే ఉపేక్ష. దూరం పెట్టడం. వెయిట్ చేయాలి. వాడు నీ ఫ్రీక్వెన్సీ స్థాయికొచ్చేంత వరకు వెయిట్ చేయకపోతే, మనం వాడి ఫ్రీక్వెన్సీ స్థాయికి పోతాం. హాయ్, బాయ్‌తో దూరం పెట్టాలి. దూరం పెట్టాలి. ద్వేషించొద్దు మళ్ళీ. ద్వేషించొద్దు, అంటరానితనమొద్దు. లేదు అంటే పాజిటివ్ లేదు, న్యూట్రల్, న్యూట్రల్. న్యూట్రల్. బ్రహ్మ విహారాలు ఇలా ఆచరించాలి. యెస్. బ్రహ్మ మైత్రి, జ్ఞానం వచ్చిన వాళ్ళు. కరుణ, ముదితము, ఉపేక్ష. ఉపేక్ష. ముదితం అంటే ఇంకోటి కూడా చెప్పారు పత్రి సార్. ఏం చెప్పారు? ఎదుటి వాళ్ళు చెప్పే అనుభవాలు చెప్పినప్పుడు మనం హ్యాపీనెస్. యాహ్! అరే! శ్రీనివాస్ అహింస ధ్యాన మహాసభలు చేస్తున్నారు. హ్యాపీ. యెస్. ముదితం రావాలి హ్మ్. మనకి. హ్మ్. ఒక సంతోషం యాక్టివిటీ కలగాలి. చేస్తూ సంతోషాన్ని యె వ్యక్తపరచాలి మనం. యెస్. ఓ మంచి కార్యక్రమాలు అంతే. చేస్తున్నారు. మంచి వర్క్ అదే చేస్తున్నారు. అవతల వ్యక్తిలో ఉన్న మనకన్నా ఎక్కువ తనాన్ని మనం హ్మ్. యాక్సెప్ట్ చేయగలం. యాక్సెప్ట్ చేయడం. ఆనందంగా ఉండడం. అంతే. ఆనందం వ్యక్తపరచడం. అంతే. వాహ్! వండర్‌ఫుల్. మనలాంటి ఒక ఎదిగిన వ్యక్తి ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కరెక్ట్. మంచి అనుభవాలు వచ్చాయి వీళ్ళకి. కరెక్ట్. అలా ముదితం. ఒకసారి ఆనందం. ఒకసారి పత్తి సార్‌తో ఈ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. హ్మ్. నేను 'యాత్ర ఫర్ యానిమల్స్' చేసినప్పుడు సార్ ఆ ప్రాజెక్ట్ వద్దన్నారు. వద్దన్నా కూడా నేను దాన్ని చేయాలనుకున్నాను. అది చేయాలనుకుని నిర్ణయించుకున్నాను. సార్‌తో కూడా చెప్పాను. సార్ నాకిది చెయ్యాలని ఉంది. నేను ఇదే చేస్తాను. అది మంచో చెడో దానివల్ల ఏమొస్తుందో రాదు. కానీ నాకైతే చేయాలని ఉంది కదా ప్రస్తుతం. దీనికి నేను ఒక సూత్రాన్ని కూడా తీసుకున్నాను. ఏది ప్రామాణికంగా. దేన్ని తీసుకున్నానంటే సాహసంలో పత్రి సార్ చెప్తారు. జానామి ధర్మం నచిమే ప్రవృత్తి, జానామి అధర్మం నచిమే నివృత్తి అని దుర్యోధనుడు చెప్పిన మాటను చెప్తాడు. నాకు ధర్మం తెలుసు, నాకు అధర్మం తెలుసు. తెలుసు. కానీ నాకు ధర్మం చేయాలని లేదు. ధర్మం చేస్తే ఏమొస్తుందో, అధర్మం చేస్తే ఏమొస్తుందో కూడా నాకు తెలుసు. కనుక నాకు ధర్మం చేయాలని లేదు. నేను అధర్మమే చేస్తానని ఆయన చెప్పాడట. అది ఆయనకి అలా అనిపించిందది. అది చేశాడు. దాని ఫలాలు వేరే ఉండొచ్చు. అది వేరే సంగతి. అప్పుడు ఆయన ప్రతిసారి ఏమన్నాడంటే, అది సాహసం అని చెప్పాడు. దుర్యోధనుడికి పైలోకాల్లో ఎన్నో మార్కులు పడతాయని చెప్పి. సో, నాకనిపించింది ఇది నేను చేయాలి. సార్ వద్దన్నారు. అది ఆయన వ్యూ. నా వ్యూ నేనెందుకు దాన్ని ఇది చేసుకోవాలి అని నేను దాన్ని మొదలుపెట్టాను. హ్మ్. మొదలుపెట్టిన ఒక నెల, 2 నెలలు, 3 నెలల్లో తమిళనాడు మేము ఎంటర్ అయ్యాం. ఫస్ట్ నెల తెలంగాణ, సెకండ్ నెల కర్ణాటక, థర్డ్ మంత్‌కొచ్చేటప్పటికి తమిళనాడులో ఎంటర్ అయ్యాం. ఎంటర్ అవ్వగానే సునీత మేడంకి ఫోన్ చేసి నాకు ఫోన్ ఇమ్మన్నారు. పత్రి సార్. యూఎస్‌లో ఉన్నారు. ఫోన్ తీసుకోగానే "నువ్వు అసాధ్యుడివయ్యా" అన్నారు ఫస్ట్ వర్డ్. ఇది అంటే ముదితం అంటే. ఒక టెస్ట్ చేశారు. ముదితం. అంటే ఒక టెస్ట్ కూడా చేశారు. అ వద్దు అంటే ఆగిపోతామా? అంతే. ఉఫ్ అంటే కొట్టుకుపోయే లక్ష్యమా? అదే. నిజంగా దృఢ సంకల్పంతో ఉన్నామా? అంతే కదా! అలా చెప్పుకోవచ్చు మనం. యెస్. యెస్. దాని పట్టుదలతో వెళ్ళాం కాబట్టి అవును. మ సో, ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటి సార్ ముఖ్యమైనది యెస్. ఆయన ముదితం. ముదితం. ఆ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అరే! ఈడు నేను వద్దంటే చేసాడీడు. అని పక్కన పెట్లా. తీశాడు. ఆహ్, తనంతట తాను ఫోన్ చేయడం అనేది ఆ మామూలు యూ విషయం. టర్న్ తీసుకోవడం అనేది అది బుద్ధత్వం. యెస్. 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 నిన్నటిది నిన్నే. ఈ అయితే రోజుది నిన్న ఆ టైంలో చెప్పాను అయిపోయింది. అయిపోయింది. వండర్‌ఫుల్. యెస్ సార్. దట్ ఈస్ పత్రిజీ. యెస్. దట్ ఈస్ బుద్ధత్వం. దట్ ఈస్ బుద్ధత్వం. ఆ! యెస్. దట్ ఈస్ బుద్ధత్వం. యెస్. మైత్రి అంటే బుద్ధ పౌర్ణమి సందర్భంగా దట్ ఈస్ బుద్ధత్వం. బుద్ధత్వం. పత్రిజీలో చూడాల్సింది, మనం చూసింది కూడా బుద్ధత్వమే. అంతే. వండర్‌ఫుల్. అది మనం వండర్‌ఫుల్. అన్వయించుకోవాలి మళ్ళీ. యెస్. ఆ! మనం ఎక్కడెక్కడ ఎలా ఓ ఉండగలుగుతాం. బుద్ధుడిని చూసి నువ్వు బుద్ధుడు అవ్వకపోతే ఇంకా దానికి అర్థం ఏముంది? అంతే కదా! ఇప్పుడు చెప్పండి సార్. బుద్ధుని చూసి అవ్వచ్చా లేదా అని కూడా క్వెషన్ లేదు. అయ్యి చూపిచ్చారు కదా పత్రిజీ. అంతే కదా! వండర్‌ఫుల్ శ్రీనివాస్ గారు. థాంక్ యూ సో మచ్. చివరగా మీ మెసేజ్ ఇవాళ. సార్ దుఃఖం అన్ని చోట్ల ఉంది. మన మన లక్ష్యము వ్యక్తులు మన లక్ష్యం. ప్రతి వ్యక్తికి దుఃఖం ఉంది. పత్రిజీ దానికోసమే ఆయన పనిచేశారు. సో, మన ఫోకస్ అంతా కూడా వ్యక్తుల పట్ల ఉండాలి. వ్యక్తులకి మన యొక్క జ్ఞానము, మన శక్తి అంతా ధారపోసి, ఆ వ్యక్తికి మనం చెయ్యి అందించాలి. ఆ దుఃఖంలో ఉన్న వ్యక్తి మనం గట్టు మీద ఉన్నాం. ఆయన దుఃఖంలో ఉన్నాడు. సో, ఆ చెయ్యి అందించాలి. అది అసలైన మైత్రేయ బుద్ధదత్వం. అంతే తప్ప మనం మన ఆర్గనైజేషన్ పెంచుకోవడము, లేకపోతే మనం ఏదేదో గోడలు కట్టడమో కాదు. మన ఛానల్ లక్ష్యం ఏమిటి? వ్యక్తి. దుఃఖం ఉంది అని ఆ వ్యక్తికి దుఃఖం ఎలా పోతది? ఒకటి ధ్యానం ద్వారా పోతది. ఆ ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానం ద్వారా పోతది. తర్వాత అహింసలో ఉన్నప్పుడు పోతది. పిరమిడ్ కట్టించాం. దాని లక్ష్యం ఏమిటి?
అందులో వచ్చి మనిషి కూర్చుంటే వాడి మనసు శూన్యమవుతుంది. దానికోసం పిరమిడ్. మనం పిరమిడ్ చూపించుకోవడానికి పిరమిడ్ కాదు. మనం ఛానెల్ చూపించుకోవడానికి ఛానెల్ కాదు. మన టార్గెట్ అది మన ఫోకస్‌గా ఉండాలి. అది నా సందేశం మన పిరమిడ్ మాస్టర్లందరికీ. వండర్‌ఫుల్. థాంక్ యూ సో మచ్ యెస్. ఆచార్య శ్రీనివాస్ గారు. సో, ఇది మిత్రులారా ఈనాటి బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నామో. పౌర్ణమి యొక్క విశిష్టత తెలుసుకున్నాం. బుద్ధత్వం అంటే అదొక స్థితి. బుద్ధుడు అంటే ఒక ఫిజికల్ బాడీ గాదు. పత్రిజీ అంటేనే బుద్ధత్వం. ఇప్పటివరకు మనం పత్రిజీ అంటే ఒక జ్ఞానయుతంగా జూసాం. ఇవాళ శ్రీనివాస్ గారు చెప్పిన ప్రకారంగా బుద్ధత్వం దట్ ఈజ్ పత్రిజీ అంటే దట్ ఈజ్ బుద్ధత్వం. సో, మరి బుద్ధి వచ్చిన వాళ్ళు కామన్ సెన్స్‌తో ఉన్నవాళ్ళు ఎలా జీవించాలి? బ్రహ్మ విహారాలతో. మైత్రి, కరుణ, ముదితం, ఉపేక్షతో ఉండాలి. ఎంత అద్భుతమైన ఉపేక్ష గురించి ఎంత అల్టిమేట్ ఎగ్జాంపుల్ చెప్పారు పత్రిజీతో వారి సాంగత్యం. కాబట్టి మిత్రులారా, ఈరోజు బుద్ధ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి శక్తిని తీసుకుంటూ ధ్యాన సాధనతో, అహింసా సాధనతో మనం బుద్ధులుగా ఎదగాలి. మనం ఎంత బుద్ధత్వాన్ని సాధించినమో మనకు మనమే పరీక్ష చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.